హాయ్ అండి, అందరూ బాగున్నారా? సో ఈరోజు జ్యువెలరీ షాపింగ్కి అయితే వెళ్తున్నామండి. అండ్ కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి. సో నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు డెఫినెట్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి అయితే ఒక్క లైక్ ఇవ్వండి ప్లీజ్. అండ్ హాయ్ అండి వన్స్ అగైన్. సో ఈరోజు జ్యువెలరీ షాపింగ్ అయితే చేద్దామని అనుకున్నాము. దట్ టు ఇన్ భీమా అన్నమాట. భీమాలో ఆఫర్స్ నడుస్తూ ఉన్నాయి. ఏం ఆఫర్, మాకు ఎలా అప్లికబుల్ అయిందా ఈ ఆఫర్ అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో ఈరోజు వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దామండి. మేమైతే మార్నింగ్ ఒక 10:30 అలా స్టార్ట్ అయిపోయాము. మీకు తెలుసు కదండి, నేను కర్ణాటక నుంచి చేస్తున్నాను తెలుగు వ్లాగ్స్ అని చెప్పేసి. సో కర్ణాటక అనేది తమిళనాడు కర్ణాటక బార్డర్లో ఉంటాం మేము. సో ఇది వచ్చేసి భీమా జ్యువెలర్స్ తమిళనాడులో ఉంది, హొసూర్ అన్నమాట. ఇది లాస్ట్ ఇయరే ఇక్కడ ఓపెన్ చేశారండి భీమా జ్యువెలర్స్ అనేది. బట్ ఈ ఇయర్ ఫస్ట్ యానివర్సరీ ఉండింది. సో యానివర్సరీకి ఆఫర్స్ కూడా పెట్టారు. సో ఏం ఆఫర్స్ ఉండింది ఏంటి అని కూడా మీతో షేర్ చేసుకుంటాను ఇప్పుడు. సో ఆల్మోస్ట్ మనమైతే జ్యువెలరీ షాప్ దగ్గరికి అయితే వచ్చేసాము. నేను హైదరాబాద్లో ఎక్కడైనా ఉందా బ్రాంచ్ అని కూడా చూసానండి. సో ఎస్ ఉంది అక్కడ కూడా. డెఫినెట్గా యానివర్సరీ టైంలో ఆఫర్స్ ఉంటాయి, మీరు కూడా విజిట్ చేయండి. సో చూసారు కదా, ఫస్ట్ యానివర్సరీ చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు అండ్ చాలా గ్రాండ్గా అయితే డెకరేట్ చేసి పెట్టారు. సో లోపలికి అయితే వెళ్ళిపోయి మనం కలెక్షన్స్ అయితే చూడడం స్టార్ట్ చేసేద్దాము. అండ్ మేము కూడా ఆల్మోస్ట్ ఒక 8 lakhs బిల్ అయ్యేంత అయితే పర్చేస్ చేశాము. ఏమేం చేశాను అని కూడా మీకు షేర్ చేసుకుంటానండి వీడియోలో. సో ఫస్ట్ అయితే మేము గోల్డ్ జ్యువెలరీ నెక్ పీసెస్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇదైతే యూనిక్గా కొంచెం బాగుంది అనిపించింది. యూనిక్ ఏం లేదు అనుకోండి, ఆల్మోస్ట్ ఇప్పుడు రీసెంట్గా ఇలాంటి పీసెస్ మనం చూస్తూనే ఉన్నాం కదా. ఇదైతే 34 grams అయితే ఉంది. సో బాగుంది అనిపించింది. బట్ రెడ్ యాంటిక్ అన్నమాట అది. అండ్ ఇంకొక పీస్ చూస్తున్నారు కదా, ఇది ఆల్మోస్ట్ మీకు 42 grams సంథింగ్ ఉందండి. ఇది కూడా బాగుంది. రెడ్ యాంటిక్ అనేది ఇప్పుడు రీసెంట్గా కొంచెం ఓల్డ్ ఫ్యాషన్ అయిపోయింది. ఇది బ్లాక్ యాంటిక్ అన్నమాట. ఇది 41 grams. అండ్ ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి, ఇది చాలా అంటే చాలా యూనిక్గా అనిపించింది నాకు పీస్. ఇప్పుడు మెడలో వేసుకున్న పీస్ చూస్తున్నారు కదా, ఇది 150 grams ఉందండి. సో నాకైతే షాక్ అనిపించింది. తర్వాత అయితే నల్ల పూసలు దట్టు డైమండ్లో చూద్దామని అయితే అనుకున్నాము. సో నాకైతే ఎప్పటి నుంచో ఉండింది డైమండ్లో ఏదైనా ఒక పీస్ తీసుకోవాలి అని. బట్ ఎప్పుడు గోల్డ్ షాప్కి వెళ్ళినా కూడా డైమండ్ సెషన్ నేను వెళ్ళేదాన్నే కాదన్నమాట. ఎందుకు అని కూడా మీతో చెప్తాను. ఆల్మోస్ట్ యూట్యూబ్లో మనం జ్యువెలరీ వీడియోస్ చూస్తూ ఉంటాం కదండి, అందులో ఎవరు చూసినా ఈ పీస్ 5 lakhs, ఈ పీస్ 8 lakhs ఇలా చెప్తూ ఉంటారు కదా. సో అంత హ్యూజ్ బడ్జెట్ ఎందుకులే అని నేను డైమండ్ సెషన్ విజిట్ చేసేదాన్నే కాదు. ఈ పీస్ చూసారా ఎంత యూనిక్గా అనిపించిందో. ఇందులో ఒకటైతే నేను తీసుకున్నానండి. సో డెఫినెట్గా మేము ఏమేమి తీసుకున్నామని కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో నాకైతే కొంచెం యూనిక్ పీసెస్లా అనిపించింది. సో ఇది డైమండ్ బట్ గోల్డ్ వచ్చేసి 18 karat గోల్డ్ అన్నమాట. నేనైతే రోజ్ గోల్డ్లో తీసుకున్నాను. నార్మల్ గోల్డ్ అయితే కొంచెం లైక్ 1 gram గోల్డ్ ఉండేలా ఉంటుంది అని చెప్పి రోజ్ గోల్డ్లో అయితే ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను. ఆ పీస్ కూడా మీకు చూపిస్తాను ఏది సెలెక్ట్ చేసుకున్నాను అని చెప్పేసి. సో నేను డైమండ్ సెషన్ వెళ్ళేదాన్నే కాదండి. సో ఫస్ట్ టైం ఓకే ఆఫర్ నడుస్తుంది కదా చూద్దాంలే అని చెప్పేసి వెళ్ళాను. నాకైతే ఓకే అనిపించింది. సో ఒకటైతే తీసేసుకున్నాను. అండ్ ఇది కూడా డైమండ్ పీసే అండి. చాలా అంటే చాలా బాగుంది అనిపించింది. మనం డైమండ్ ఎక్కువ కాస్ట్ కదా అని అనిపిస్తుంది కదా మనకు. బట్ ఇలా చిన్న చిన్న స్టోన్స్ అయితే మనకు అంత ఎక్కువ కాస్ట్ అయితే పడదండి. కొంచెం క్యారెట్ మనం స్టోన్ సైజ్ పెద్దగా తీసుకున్నాము అంటే, దప్పంగా తీసుకున్నాము అంటే డెఫినెట్గా అలాంటి పీసెస్ పైన మనకు కొంచెం కాస్ట్ అనేది ఎక్కువ పడుతుంది. సో చూస్తున్నారు కదా, డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి. కొన్ని బ్రేస్లెట్స్ అయితే ఇప్పుడు చూపిస్తాను చూడండి. నాకైతే చాలా యూనిక్గా చాలా చాలా బాగున్నాయి అనిపించింది. ఇవన్నీ డైమండ్ బ్రేస్లెట్సే అండి. 18 karat గోల్డ్తో దట్టు రోజ్ గోల్డ్లో చేశారు. ఇప్పుడు చూపించాను కదా, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి చైన్స్ అన్నమాట. అంటే మంగళసూత్రాలు అత్తమ్మకి కావాలి అని చెప్పేసి అనుకున్నాము. సో మంగళసూత్రం వేసుకోవడానికి చైన్ కోసం అయితే వచ్చాము. మాకైతే
2 చైన్స్ కావాల్సి ఉండిందండి. ఒకటి అత్తమ్మకు, ఇంకొకటి అత్తమ్మ వాళ్ళ చెల్లెలు అంటే చిన్నత్తయ్యకు. సో కలెక్షన్స్ అయితే బాగున్నాయి. కాకపోతే మేమనుకున్న గ్రామ్స్లో కొంచెం తక్కువగానే ఉన్నాయి. అయినా ఒక 2 అయితే సెలెక్ట్ చేసుకున్నాము. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఇది మాకు బాగుంది అనిపించిందండి. ఆల్మోస్ట్ 48 గ్రామ్స్ అయితే ఉంది. అయితే ఇది ఒక 35 ఇయర్స్ ఉన్న వాళ్ళకైతే బాగుంటుంది. మేము ఆల్మోస్ట్ 65 ఇయర్స్ ఉన్న వాళ్ళకి చూస్తున్నాం కదా, మా అత్తయ్యకి చిన్నత్తయ్యకి. సో వాళ్ళకు ఈ డిజైన్ వద్దు అని అయితే అనిపించి వేరే డిజైన్ చూద్దాంలే అని అనుకున్నాము. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఈ డిజైన్ టైర్ డిజైన్ అని చెప్పేసి అంటారండి. ఇది కొంచెం ఓల్డ్ మోడల్, చాలా సంవత్సరాల నుంచి ఉన్నాయి ఈ టైర్ డిజైన్. తర్వాత బఠానీ డిజైన్ ఇలాంటివన్నీ. కాకపోతే కొంచెం ఏజ్డ్ పర్సన్స్కి ఇలాంటివే బాగా తెలుస్తాయి కదా. సో అందుకే మేము ఒక 2 అయితే సెలెక్ట్ చేసుకున్నాము. ఏది సెలెక్ట్ చేసుకున్నానని కూడా మీకు చూపిస్తాను. అండ్ డెఫినెట్గా మాకు ఇప్పుడు మేము ఇంత పర్చేస్ చేసాం కదండి, మాకు ఆఫర్ ఎలా అప్లికేబుల్ అయింది ఏంటి అని కూడా డెఫినెట్గా మీకు చెప్తానన్నమాట. డెఫినెట్గా వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. మంచి మంచి కలెక్షన్స్ అయితే చూపిస్తాను ఇంకా. అండ్ ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఇది మిషన్ కటింగ్ అండి. ఆల్మోస్ట్ ఇప్పుడు నా మంగళసూత్రం కూడా ఇలాగే ఉంది, సేమ్ అచ్చం అదే. బట్ అది మిషన్ కటింగ్ కదా, సో త్వరగా తెగిపోతుంది. సో మేమైతే హ్యాండ్మేడ్లో తీసుకుందామని అయితే అనుకున్నాము. సో ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఇది లైక్ టైర్ డిజైనే, బట్ అక్కడక్కడ జస్ట్ ఒక గోధుమ పీస్ వస్తుంది కదా, అలా వచ్చింది. సో ఇది కూడా మాకు ఓకే అనిపించింది, బాగుంది అనిపించింది. బట్ చాలా అంటే చాలా పీసెస్ చూసామండి. అవన్నీ ఆల్మోస్ట్ 34 గ్రామ్స్ 32 గ్రామ్స్ ఇలానే ఉన్నాయి. మేమైతే ఒక 48 to 50 గ్రామ్స్ అనుకుని వెళ్ళాము. సో ఇప్పుడు నెక్లో చూపిస్తున్నాను కదా, ఇది 49 గ్రామ్స్ ఉంది. సో మాకైతే ఓకే అనిపించింది ఇది. అండ్ అత్తమ్మకు కూడా నచ్చింది. అండ్ తను కూడా ఏజ్డ్ పర్సన్ కదా, సో ఇదైతే ఓకే అని అనిపించింది. ఫస్ట్లో చూసాం కదా, అది డిజైన్ బాగుంది అనిపించింది. బట్ 48 గ్రామ్స్ ఉందండి అది. బట్ చాలా థిన్గా కనిపిస్తుంది అనిపించింది. సో అదైతే వద్దు అనుకున్నాము ఫస్ట్లో చూసింది. అండ్ ఫైనల్గా ఈ 2 డిజైన్స్ సెలెక్ట్ చేసుకున్నామండి. ఒకటి అత్తమ్మకి, ఇంకొకటి అత్తమ్మ వాళ్ళ చెల్లెలికి. ఒకటైతే 49 గ్రామ్స్, ఇంకొకటైతే 50 గ్రామ్స్ ఉన్నాయి. సో రెండింటిని కూడా తీసేసుకున్నాము. సో తర్వాత అత్తమ్మకి బ్యాంగిల్స్ కూడా చూద్దామని అయితే అనుకున్నాము. బ్యాంగిల్స్ బాగున్నాయండి, బట్ కలెక్షన్స్ ఎక్కువగా లేదు అనిపించింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆల్మోస్ట్ ఈచ్ బ్యాంగిల్ 13 గ్రామ్స్ 14 గ్రామ్స్ ఇలానే ఉన్నాయి. మాకైతే ఈచ్ బ్యాంగిల్ ఒక 19 to 20 గ్రామ్స్లో కావాలి అని అనుకున్నాము. బట్ ఆల్మోస్ట్ చెప్పాను కదా, 14 గ్రామ్స్ 13 గ్రామ్స్ ఇలానే ఉన్నాయి. అత్తమ్మకి డైలీ యూజ్కి కావాలని అయితే అనుకున్నాము. ఇప్పుడు చూడండి, నేను చూపిస్తున్నది కూడా 17 గ్రామ్స్లో ఒకే ఒక సెట్ ఉండింది. బట్ అది కూడా 2-4 అన్నమాట. సో వద్దు అని అయితే అనుకున్నాము. 2-4లో 2-6 కావాలి మాకు సైజ్ అయితే. సో బ్యాంగిల్స్ అయితే ఓకే, వేరే చోట తీసుకుందాంలే అని అనుకున్నాము. కాకపోతే మాతో ఇంకొకరు వచ్చారు, మా రిలేటివ్సే అన్నమాట. తను వాళ్ళ మదర్కి 2 బ్యాంగిల్స్ అయితే తీసుకున్నారు. ఈచ్ బ్యాంగిల్ 13 గ్రామ్స్ పడింది. సో 2 బ్యాంగిల్స్ తీసుకున్నారు తను. నేను చెప్పాను కదండి, అత్తమ్మకి డైలీ యూజ్కి కావాలి అని చెప్పాను కదా. సో సాలిడ్గా ఉండాలి డైలీ యూజ్కి కావాలి అంటే, అందుకే ఒక 18 గ్రామ్స్ to 20 గ్రామ్స్లో ఈచ్ బ్యాంగిల్ తీసుకుందామని అనుకున్నాము. బట్ అక్కడ అడిగితే లేదు అని చెప్పారు. కావాలి అంటే ఆర్డర్ ఇవ్వాలి, బట్ ఆఫర్లో దొరకదు, మీకు ఆఫర్ అప్లికబుల్ కాదు అన్నారు. సో మేమైతే క్యాన్సిల్ చేసేసుకున్నాము. సో ఇవైతే మనకు లైక్ ఒక 45 ఇయర్స్ 45 ఇయర్స్ 35 ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఈ కలెక్షన్స్ అన్నమాట. సో ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి. ఇదే బ్యాంగిల్ తీసుకున్నారన్నమాట. 2 బ్యాంగిల్స్ తీసుకున్నారు. 13 గ్రామ్స్ అండి ఇది ఈచ్ బ్యాంగిల్. సో 2 బ్యాంగిల్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు మా రిలేటివ్స్ వాళ్ళు కూడా. సో ఈ కటింగ్ కూడా నాకు ఓకే నచ్చిందండి, బాగుంది అని అయితే అనిపించింది. బట్ అత్తమ్మ వాళ్ళకు సెట్ కాదు, మనకు బాగుంటుంది. అండ్ 2 బ్యాంగిల్స్ తీసుకున్నారని చెప్పాను కదా, సో తినే అండి తీసుకున్నది. ఇప్పుడు రూబీ నెక్లెస్ వేసుకున్నారు కదా, సో వాళ్ళే.
ఈ నెక్లెస్ చూడండి 18 గ్రామ్స్ ఉంది. ఇది కూడా నాకు బాగుంది అనిపించింది. అండ్ నేనైతే బ్రేస్లెట్ కానీ కడా కానీ ఒకటి తీసుకుందామని అయితే కొన్ని బ్రేస్లెట్ అండ్ కొన్ని కడాస్ అయితే చూశాను. అందులో ఒక బ్రేస్లెట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో లాస్ట్లో నేను మీకు ఖచ్చితంగా మేము తీసుకున్నామని కూడా చూపిస్తానండి. కడా డిజైన్స్ కూడా నాకు అంత యూనిక్గా అనిపించలేదు, కానీ ఓకేలా అనిపించింది. సో అక్కడున్న కొన్ని డిజైన్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇదైతే ఫుల్ వైట్ సీజెడ్ స్టోన్స్లో వచ్చింది. ఈ కడాస్ అన్నీ ఆల్మోస్ట్ ఒక 12 గ్రామ్స్ ఇలా ఉన్నాయండి. ఇది పీకాక్ డిజైన్, ఇది బాగుంది అని అనిపించింది. సో ఇది వేసుకొని చూసారు కదా. సో ఇది ఫినిషింగ్ కూడా బాగా వచ్చింది అనిపించింది. ఇది కూడా 12 గ్రామ్స్ ఉందండి. చూడండి 12 గ్రామ్స్ ఉంది. సో కడా అండ్ బ్రేస్లెట్స్ చూసి ఒక బ్రేస్లెట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇది చోకర్ నెక్ పీస్ అన్నమాట. ఫినిషింగ్ బాగుంది, కాకపోతే కలర్ అనేది ఎక్కువగా ఉంది, అంటే బ్లాక్ యాంటిక్ అనేది ఎక్కువగా ఉంది. సో నాకైతే నచ్చలేదు అది. సో తర్వాత అయితే ఏకంగా చూడండి బంగారంలో కుంకుమ పసుపు వేసి పెట్టుకుంటాం కదా, వాటిని కూడా పెట్టారు. సో ఫైనల్గా పర్చేసింగ్ అంతా కంప్లీట్ చేసుకున్నామండి. అత్తమ్మ వాళ్ళకి మంగళసూత్రం ఆ తాడు తీసుకున్నాం కదా, వాటిని తీసుకొని గోల్డ్ స్మిత్ దగ్గరికి అయితే వచ్చాము. ఇప్పుడు చూపిస్తున్నవైతే పాతవి, ఆల్మోస్ట్ ఇప్పటి వరకు వాళ్ళు యూస్ చేస్తున్నారు కదా అవన్నమాట. వాటిని తీసేసి కొత్త మంగళసూత్రాలు అనేది వాటికి అతికించి ఇచ్చేసామన్నమాట అత్తమ్మకి, తర్వాత చిన్నత్తయ్యకి. అండ్ ఈ ఓల్డ్ గోల్డ్ కూడా అక్కడే వేసేసామండి. దానికి కూడా మాకు ఆఫర్ ఉంది, సో అందుకే అక్కడే వేసేసాము. సో అత్తమ్మది మంగళసూత్రం అన్నమాట. డెఫినెట్గా మీరు ఇన్ కేస్ ఏదైనా గోల్డ్ వేస్తారు అంటే మీరు ఇలా మెల్ట్ చేయించి ఎన్ని గ్రామ్స్ వస్తుంది అని చూసి వేయండి. అప్పుడు మీకు కొంచెం ఎక్కువగా గిట్టుబడి అనేది ఉంటుంది. సో ఫైనల్గా వాళ్ళు వేసి ఇచ్చేసారండి. సో ఇదైతే చిన్నత్తయ్య రాలేదు, సో తీసుకుని వెళ్ళాము. అత్తమ్మదైతే ఇక్కడే వేసేసుకున్నారు అలాగే. సో చూసారు కదా, ఇలా అయితే ఉన్నాయి. సో అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకొక 2 డైమండ్ పీసెస్ అయితే చూడడానికి వెళ్ళామండి. ఇదైతే నార్మల్ పీసే, లక్ష్మీదేవి ఉంది, బట్ సీజెడ్ స్టోన్స్తో చేసున్నారు, చాలా బాగుంది అనిపించింది. అండ్ తర్వాత డైమండ్ పీస్ అని చెప్పాను కదా, దీని తర్వాత ఇంకొక డైమండ్ పీస్ ఇప్పుడు చూపిస్తాను చూడండి. చాలా అంటే చాలా యూనిక్గా ఉంది, అది నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఎస్టిమేషన్ కూడా వేయించాను ఎంత అవుతుంది అని చెప్పి. ఎస్టిమేషన్ అయితే కొంచెం ఎక్కువగానే చెప్పారులేండి, 8 lakhs అయితే చెప్పారు. అది ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి. ఈ సెట్ అన్నమాట, అంటే ఓన్లీ పైన ఉంది కదా, ఇది మాత్రమే 8 lakhs చెప్పారు. అంటే క్యారెట్స్ కొంచెం పెద్దగా ఉన్నాయండి, అందుకే ఆల్మోస్ట్ మనకి 3 క్యారెట్స్ డైమండ్స్ అయితే ఇందులో ఉన్నాయి. సో అందుకే మనకు 8 lakhs అయితే ఎస్టిమేషన్ వేసి ఇచ్చారు. ఓకే, నేను ఒకసారి వేసి చూశాను, బాగుంది అనిపించింది, కొంచెం యూనిక్గా అనిపించింది. సో డెఫినెట్గా మీకు కూడా ఈ యూనిక్ పీస్ నచ్చింది అంటే, ఎవరన్నా డైమండ్కి ఇంత అమౌంట్ అఫోర్డ్ చేసేవాళ్ళు ఉంటే డెఫినెట్గా మీరు కూడా స్క్రీన్ షాట్ తీసి ఎక్కడైనా చేయించుకోవచ్చు. సో ఫైనల్గా మా షాపింగ్ అంతా కంప్లీట్ అయిపోయిందండి. అండ్ ఆఫర్తో పాటు లక్కీ డ్రా కూడా ఉండింది. అంటే 15 మెంబర్స్లో ఒకరికి 1 గ్రామ్ గోల్డ్ కాయిన్ అయితే ఫ్రీ ఇస్తున్నారు. సో ఇక్కడ దియాన్ అయితే లక్కీ డ్రా తీశాడు. అందులో మా రిలేటివ్స్ అని చెప్పాను కదా, బ్యాంగిల్స్ తీసుకున్నారు అని. సో తనకైతే వచ్చింది లక్కీ డ్రా అనేది. 1 గ్రామ్ అయితే ఫ్రీగా ఇస్తున్నారు. సో ఇదండి వీడియో. సో మీకు నేను చూపించిన కలెక్షన్స్ ఎలా ఉన్నాయని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చింది అంటే తప్పకుండా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అండ్ నేను ఏమేమి తీసుకున్నానని చూపిస్తానన్నాను కదా, అది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తానండి. ఎందుకంటే ఆఫర్స్ ఎలా ఉన్నాయని కూడా చెప్పాలి కదా, వీడియో అయితే లెంత్ అయిపోతుంది. సో తప్పకుండా నెక్స్ట్ వీడియోలో అయితే నేను ఏమేమి తీసుకున్నాను అండ్ ఆఫర్ ఎలా అప్లికేబుల్ అయింది అని చెప్తాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి అయితే ఒక్క లైక్ ఇవ్వండి. సో దట్ మాకు కూడా కొంచెం మోటివేషన్గా ఉంటుంది, ఇంకా బెటర్ వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకొస్తాను. అండ్ ఆఫర్ ఎలా అప్లికేబుల్ అయ్యింది అని చెప్పడంతో పాటు కొన్ని
గోల్డ్ టిప్స్ కూడా చెప్తానండి, ఎలా మనం పర్చేస్ చేసుకోవచ్చు అని. సో తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ అండి.